ఈసారి 2024 సెంట్రల్ ఎలక్షన్స్లో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని పొజిషన్ కానీ అండ్ ఛాన్స్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చింది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు టీడీపీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ని డిమాండ్ చేస్తుందా, దానికి ఉన్న కండిషన్స్ అండ్ రూల్స్ ఏంటి, దాంతో వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1969లో 5th ఫైనాన్షియల్ కమిషన్ ప్లానింగ్లో స్పెషల్ స్టేటస్ కేటగిరీని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ఉన్న కండిషన్స్ ఏంటంటే స్టేట్లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండాలి, పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉండాలి అండ్ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉండాలి, స్టేట్ ఒక బార్డర్ ఏరియాలో ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్షియల్గా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయి ఉండాలి. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం లాంటి 11 స్టేట్స్ మాత్రమే ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే దానికి రిలేటెడ్ ఫండింగ్ ఎవ్రీ స్టేట్కి 60 to 70% మాత్రమే వస్తుంది. కానీ స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్కి 90% వరకు వస్తుంది. నెక్స్ట్, ఏదైనా స్పెసిఫిక్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ ఒక స్టేట్ ఆ ఫండింగ్ని కంప్లీట్గా యూజ్ చేసుకోలేకపోతే నెక్స్ట్ ఇయర్కి ఆ ఫండింగ్ని యూజ్ చేసుకోలేదు. కానీ స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో స్పెషల్ అలొకేషన్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. 2013లో జరిగిన 14th ఫైనాన్స్ కమిషన్ ప్లానింగ్లో ఈ స్పెషల్ స్టేటస్ కేటగిరీని తీసేశారు. దానికి బదులు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పాసిబుల్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.